మన భారతదేశంలో ఒక నది గర్భంలో 1008 శివలింగాలు ఉన్నాయి. నది ప్రవాహం తగ్గగానే ఆ 1008 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. వాటిని సహస్రలింగాలని అంటారు. ఈ సహస్రలింగాలు కర్ణాటకలోని సిర్సి నుండి 15 కిలోమీటర్ల దూరంలో షెల్మల అనే నది ప్రవహిస్తుంది. ఆ షెల్మల నదిలోనే ఈ సహస్రలింగాలు దర్శనమిస్తాయి. ఆ పారే నదిలో శివలింగాల దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైన ప్రదేశం ఉందని చాలా మందికి తెలియదు. అసలు ఈ సహస్రలింగాలు ఎవరు ప్రతిష్ఠించారు, ఎందుకు ప్రతిష్ఠించారో నేను మీకు చెప్తాను. పూర్వం 16వ శతాబ్దంలో సిరిసిని పాలించిన సౌండరాజు అయిన అకసప్ప నాయక్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు సంతానం ఉండదు. ఎంత సంపాదన ఉన్నా సంతానం లేకపోవడంతో ఆ రాజు చాలా బాధపడేవాడు. ఇక ఆ సమయంలో అతని రాజగురువు వచ్చి ఇలా అంటాడు, అన్నిటికీ